ఒక కులాన్ని స్థాపించడానికో ఒక మతాన్ని స్థాపించడానికో ఈ లోకానికి రాలేదు. ఆయన మనందరి మనస్సులు మార్చి పరిశుద్ధంగా బ్రతకడానికి, మనం నిత్యత్వంలో ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనను మనందరము ఈ లోకంలో విశ్వసించి నమ్మిన ఎడల మనం రక్షణ పొందుదుము. మనందరం పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా జీవించాలని దేవుడు మన కోసం ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చాడు. మనందరం ఆయన నమ్ముకొని పరలోక రాజ్యంలో ఉండటాని కోసమే మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మీ అందరు ఈ మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు. మనందరి కోసము ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ స్థలంలో మనం కూడా ఉండటాని కోసము ఆయన త్వరలో రాబోతున్నాడు. సమయము సమీపించినది కనుక ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు గ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఈ మాటలు తండ్రి ఎవరైతే వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలను విశ్వసించి వారి హృదయంలో ఫలింపజేయండి ప్రభువా తండ్రి. నాయన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏ అవసరాలతో ఏ ఇబ్బందులతో ఇక్కడ వింటున్న మాటలు బట్టిన తండ్రి వారి అవసరాలు తీర్చండి ప్రభువా తండ్రి. వారిని దీవించండి ప్రభువా. వారి పనుల బాటలో తోడుగా ఉండండి నాయన తండ్రి. అనారోగ్య సమస్యలతో ఉంటే నాయన తండ్రి స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా తండ్రి. నీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఓ నాయన తండ్రి, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి మార్చబడి నీ కొరకై నాయన తండ్రి రక్షించబడాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.